హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ నవరస. ఇవాళ మనతో ఉన్నారు వటా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ద ఫౌండర్ హిమ్సెల్ఫ్, మిస్టర్ ఉదయ్ కృష్ణ గారు. నమస్కారం గాయత్రి గారు. ఓకే, చెట్లు ఇక్కడ తెలంగాణలో తీసేద్దాం అనుకున్నారా? ఒక బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఈ 16 చెట్లు అడ్డం వచ్చాయి. సో గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ 16 చెట్లని నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అని షిఫ్ట్ చేసి పక్కన ఒక లేన్, ఎంటీ లేన్ ఉంటే ఆ లేన్ లో పెట్టాను. చెట్టు తీసుకొచ్చి నేను పెడతాను, మీరు నీళ్ళు పోయాలి అంతే. అంటే 16 చెట్లు 13 చెట్లు బతికాయి. సో దట్ వాజ్ అవేకనింగ్ కాల్. సో ఇట్ వాస్ బేసికలీ ENP, ఎన్విరాన్మెంటల్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ వటా ఫౌండేషన్. చాలా సార్లు రకరకాల ఫారెన్ ట్రీస్, ఏమీ ఉపయోగపడని ట్రీస్ అన్ని కూడా ఇక్కడ పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక దాంట్లో interview, ఈ అమెరికా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి చెట్లు పెడుతున్నారు, మనకి కాదు, దేశీ చెట్లు ఏవైతే అదే పెట్టాలి అని చెప్పారు. I think he's told the right thing. రైట్ థింగ్. He's told absolutely right thing. Lot of people don't understand that tree is just not a tree. Biodiverse tree is a tree. అడవుల్లో పనికొచ్చే చెట్లు మనం కొట్టేస్తున్నాం, పనికిరాని చెట్లు పెడుతున్నాం. అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 30-35 రావి చెట్లు కట్ చేస్తుంటే రాజమౌళి గారు హీఈస్ బిగ్ అడాప్టర్ ఆఫ్ ట్రీస్. ఆయన అడిగారు 30-35 ట్రీస్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేసాం. ఈజ్ లైక్ అ బ్లాంక్ చెక్. ఎప్పుడన్నా చెట్టు ఉండి ఎవరు లేరు అంటే ఆయన ఐ నో ఫర్ షూర్ హీ విల్ టేక్ ఇట్. సో ఓవర్ నైట్ ఒక ప్రాజెక్ట్ లో 130 చెట్లు కట్టింగ్ ఉన్నాయి. అవి అమలు చేయలేదు. థ్రెట్ నుంచి కూడా వచ్చాయి. ఎలాంటి థ్రెట్స్ వస్తాయండి అసలు మీకు? లోకల్ పాలిటిషియన్స్ వీళ్ళు ఇంటెన్షన్ ఇస్ టు సేవ్ ద ట్రీ వాట్ ఎవర్ ఇట్. థ్రెట్ వచ్చి మీరు వస్తే మేము పోలీస్ ప్రొటెక్షన్ తో చెట్టు సేవ్ చేయటం ఏంటండి. ఓవర్ నైట్ 100 చెట్లు కొట్టేశారు.